హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ప్రస్తుతం అయితే మా ఊర్లో వరిచేలు పూర్తిగా పూర్తయిపోతున్నాయి. కోతలన్నీ కూడా చక్కగా సంక్రాంతిలోపు ఈ వరిచేలన్నీ కూడా కోతలైపోయి పనకట్టు కట్టి కుప్ప వేసేసి, కుప్ప వేసిన ఒక 10 రోజులకో వారం రోజులకో మళ్ళీ కుప్ప నూర్చేసి చక్కగా ధాన్యాన్ని కొద్దిగా ఏమో అమ్ముకోవడానికి, సంవత్సరానికి సరిపడా ఇంటికి చేర్చుకుని అలా చాలా ఆనందంలో ఉంటాడనమాట రైతన్న ఈ 4 రోజులు కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడి పండిస్తారు సన్నకారు రైతులంతా కూడా. సన్నకారు రైతులు అంటే వాళ్ళ దగ్గర డబ్బులేమి ఉండవు నిల్వగా. ఈ సంవత్సరానికి ₹1,00,000 వచ్చిందంటే ఇంకా కోటీశ్వరుడితో సమానం అనమాట అతను. ఎందుకంటే ఆ ₹1,00,000 సంపాదించడానికి ఎంతో కష్టం పడతాడు. ఆ బంగారం ఆభరణాలు అవి తాకట్టు పెట్టుకోవడం, లేదంటే ఎవరైనా 10,000 20,000 ఇస్తే ఎక్కడిస్తారా అని చెప్పి ముందుగానే అడిగి పెట్టుకోవడం, ఇలా రకరకాల అవస్థలు పడి పండిస్తారన్నమాట. కానీ ఇంత కష్టపడి పండించినటువంటి ఆహారాన్ని కొంతమంది వారి వారి జీవితాల్లో ఎంత వృధా చేస్తున్నారో.